షాద్నగర్ ప్రమాద బాధితులకు ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. ప్రైవేట్ హాస్పిటల్లో మొత్తం 13 మందికి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. కాళ్ళు, చేతులు, తలకి తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ఒక మహిళ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడింది. ఆమెను డిశ్చార్జ్ చేశారు డాక్టర్స్. ఇక క్షతగాత్రులను జిల్లా కలెక్టర్ పరామర్శించారు. ప్రమాద స్థలంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది వివరించడానికి మా కరెస్పాండెంట్ శ్రీధర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎలా కనిపిస్తోంది ఆ ఫర్నేస్? అసలు ప్రమాదం జరిగిన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది? అధికారులు ఎవరైనా అక్కడికి వచ్చారా? ఎందుకు ఇలా ఇంత పెద్ద ప్రమాదం జరిగింది, ఇంతమందిని బలి తీసుకుంది అంటున్నారు? రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డది. బూర్గుల శివారులో ఉన్న సౌత్ గ్లాస్ కంపెనీలో నిన్న సాయంత్రం దాదాపు 4:30 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో 5గురు మృతి చెందారు. దాదాపు నిన్న సాయంత్రం ఘటనా స్థలానికి జిల్లా కలెక్టర్, డీసీపీ స్థాయి అధికారులు వచ్చారు. 5గురు మృతి చెందినట్లు వారు నిర్ధారించారు. దాదాపు 13 మంది క్షతగాత్రులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక్కడ కొంతమంది మనకు వలస కార్మికులు ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం. भैया कितना टाइम को ब्लास्ट करना ऐसा टाइम लग? 4:30 में जो है 4:30 बजे जो है सो ऑटो क्लब ऑटोमेटिक ब्लास्ट हो गया। ब्लास्ट हो गया तो किसी का धड़ निकल गया, तो किसी का हाथ टूट गया, तो किसी का पैर टूट गया। कितना आदमी मरा है अभी तक हम लोग को इन्फॉर्मेशन नहीं मिला है, लेकिन बताया जा रहा है जो 5-6 आदमी मरा है। अब बाद बाकी जो है 10 आदमी घायल है कि 15 आदमी घायल है, लेकिन इन्फॉर्मेशन नहीं दिया। लेकिन जो है सो वहाँ पर उसका इलाज चल रहा है। 2 सीरियस है उसमें भी, और 2 आदमी ले जाने टाइम में डेथ बॉडी कर गया। और लास्टिंग टाइम से तुम किधर है? हम अपना मशीन चला रहे थे, तभी जब देखे ऑटो क्लब ब्लास्ट हो गया तो हम मशीन छोड़ के बाहर भाग गए। सारा आदमी को हल्ला किए, हल्ला करने के बाद पूरा आदमी बाहर आ गया। उसके पूरा इधर कितना आदमी काम कर रहा है? पूरा यहाँ पे जो है 350-400 आदमी काम कर रहा है टोटल। डे नाइट शिफ्ट चल रहा है, लेकिन मॉर्निंग शिफ्ट में बहुत ज़्यादा आदमी रहता है, नाइट शिफ्ट में कम आदमी रहता है। आप बोलो। वो जो बोल रहे थे बराबर सेम है। बोलो क्या कंपनी परफॉर्मेंस दे रहा नहीं दे रहा? कंपनी क्या देगा? अभी 13,000 पेमेंट दे रहा है, लेबर को कोई प्रेफरेंस नहीं है, पगार भी बराबर टाइम पर मिलता नहीं। बिहार के रहने वाले हैं बस। बोलो सुजी बोलो। సరే, ఈ తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా నుంచి వచ్చిన ఎక్కువ కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నట్టు తెలిసింది. ఘటనా స్థలంలో 16 మంది ఆ సమయంలో పనిచేస్తున్నారు. ఆ రియాక్టర్ ఒక మన వాహనాలకు సంబంధించిన గ్లాసులు తయారు చేసే అది రియాక్టర్లో గ్యాస్తో పాటు అధిక ఉష్ణం ఉంటుంది. దాన్ని గ్యాస్ తీసిన తర్వాతనే ఆ రియాక్టర్ ఓపెన్ చేసి అద్దాలను బయటికి తీయాలి. కాకపోతే గ్యాస్ ఓపెన్ చేయకుండానే రియాక్టర్ ఓపెన్ చేయడంతో ఒక్కసారిగా లోపల ఉన్న వేడి గ్యాస్ బ్లాస్ట్ అయ్యి దాదాపు 5గురు మృతి చెంది తెలిసింది. కానీ ఇప్పుడు బీహార్కు చెందిన వారు మాత్రం ఖచ్చితంగా మృతదేహాలు ఎక్కువ ఉన్నాయి, మాకు ఇంతవరకు సమాచారం లేదు, ఎంతమంది చనిపోయారనేది మాకు ఇంతవరకు చెప్పలేదని చెప్తారు. దాదాపు 3 షిఫ్ట్లో ఒక్కొక్క షిఫ్ట్లో 50 మంది పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.